ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2025లో వాళ్ళు రచించిన ప్రణాళికలు, వాళ్ళు సాధించిన విజయాలు, వాళ్ళ ఫెయిల్యూర్స్, అంటే ఇది ఒక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మనం ఒక్కసారి విశ్లేషించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2025లో ఎట్లా తన విధి, తన కార్యకలాపాలని నిర్వర్తించింది అన్నది మనం ఒక రివ్యూ. ఒక విధంగా చెప్పాలంటే స్కూల్ పిల్లలు సంవత్సరం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ సమయంలో వాళ్ళకి ఎట్లా అయితే ఒక రిపోర్ట్ కార్డు ఇస్తారో, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారో, అట్లాగే ప్రస్తుత ప్రభుత్వం మీద ఒక రిపోర్ట్ కార్డు మనం తయారు చేసినట్లయితే ఆ రిపోర్ట్ కార్డు ఎట్లా ఉండబోతుంది అన్నది మనం చెప్పచ్చు. దీనిలో మనం చాలా జాగ్రత్తగా దీని లోపలికి మనం వెళ్ళి ఒక్కసారి పరిశీలించినట్లయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ప్లాన్స్తో, అట్లాగే వాళ్ళ సూపర్ 6 ప్రోగ్రామ్స్తో, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడం కోసం ఆయన ఒక ప్రణాళిక రచించుకొని, అట్లాగే ఉమ్మడి ఒక మేనిఫెస్టోలో వాళ్ళు అనుకున్న పద్ధతులు బట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని 2024 ఆల్మోస్ట్ జూన్లో అనుకుంటాను స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 19 months కంప్లీట్ అయింది. 19 to 20 months అనుకోండి కంప్లీట్ అయింది. సో ఒక్కసారి మనం ఇది రివ్యూ చేసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం తాలూకా చర్యలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక కూలంక్షంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అర్థమయ్యేది ఏంటంటే 2024 నుంచి ఈ 2025 డిసెంబర్ ఆల్మోస్ట్ ఈరోజు 29, ఇంకో 2 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి 29 అంటే ఇంచుమించుగా ఈ టైంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ పద్ధతులు కానీ చూసుకున్నట్లయితే సూపర్ 6లో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా నిరుద్యోగ భృతి 1,500 రూపాయలు ఫర్ ఎవ్రీ ఉమెన్, ఇట్లా కొన్ని వాళ్ళు చేసిన ప్రామిసెస్ అవి స్టిల్ పెండింగ్. ఇంచుమించుగా ఈ 19 నెలల్లో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సంక్షేమ పథకాల కోసం కానీ, లేదు అంటే ఆయన చేస్తున్న ప్రణాళిక కోసం కానీ ఆయన బడ్జెట్తో సంబంధం లేకుండా, బడ్జెట్తో సంబంధం ఉండి, అట్లాగే ప్రభుత్వం ఇస్తున్న కొంచెం ప్రత్యేక గ్రాంట్లు కానీ, లేదు అంటే ఓవర్ డ్రాఫ్ట్ మెథడ్స్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, లేదు అంటే సెక్యూరిటీస్, ప్రభుత్వం తాలూకు సెక్యూరిటీస్ని వేలం వేసి డబ్బులు సంపాదించడం కానీ, ఇవన్నీ చూసినట్లయితే కాగ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 4 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రస్తుతం 4 లక్షల కోట్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేసే ఉంటుంది. అంటే తెలిసిన గణాంకాలు అయితే 2,60,000 కోట్ల వరకు కూడా అప్పు జరిగింది. 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధీనంలో వాళ్ళు చేసిన అప్పు 4 లక్షల కోట్లు, లేకపోతే 3.5 లక్షల కోట్లు, ఇట్లా డిఫరెంట్ ఫిగర్స్ బయటకు వచ్చాయి. అవే కూడా మనం ఏంటంటే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళు చెప్పిన గణాంకాల బట్టి చూస్తే కూడా 4 లక్షల వరకు ఉంది. అంటే చెప్పడం మాత్రం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు బిల్డప్ చేసిన అన్ని సిచ్యుయేషన్స్ ని డ్యామేజ్ చేసి ఆయన 10 లక్షల కోట్ల వరకు అప్పు చేశారని. కానీ ఇవి చూసినట్లయితే 4 లక్షల కోట్లు అన్నది మనకి తేలుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో. ఇక్కడ ఈ 19 months లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ఇతర గ్రాంట్స్ ఇవన్నీ కలిపి 4 లక్షల కోట్లు బడ్జెట్ కాకుండా అదనంగా ఖర్చు పెట్టిన డబ్బులు. సో దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సాధించిన పెద్ద ఘనకార్యం ఏంటంటే స్త్రీ శక్తి, అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ అన్నది వాళ్ళు చేసిన ప్రామిస్ అనేది మొన్న ఆగస్టు 15 నుంచి, అంటే 2025 అంటే 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year 2 months తర్వాత స్త్రీ శక్తిని అట్లాగే ఫ్రీ బస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా పెండింగ్ ప్రామిసెస్లో
ఈ వాట్ వి కాల్ దిస్ వన్ నిరుద్యోగ భృతి, అట్లాగే స్త్రీలకి ప్రత్యేకంగా 1500 రూపాయలు చొప్పున అని చెప్పి చేసిన ప్రామిసెస్ ఇంకా స్టిల్ పెండింగ్. సో అవి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఆయన నిర్వహించిన మరో కార్యక్రమం ఏంటంటే విదేశీ పెట్టుబడులని ఆహ్వానించడం. విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తూ సిఐఐ పేరుతో మొన్న 2025లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో వాళ్ళు చేసిన మెగా ప్రోగ్రామ్. అది పేపర్స్ వరకు, స్టేట్మెంట్స్ వరకు అది పూర్తిగా చాలా ఆశాజనకంగా కనపడుతుంది. అంటే 20 లక్షల కోట్ల, అంటే ముందు 10 లక్షలు అనుకున్నారు, 10 లక్షల కోట్లు వస్తుంది అనుకున్నారు, ఆ తర్వాత 12 లక్షల కోట్లు అనుకున్నారు, తర్వాత 18 లక్షల కోట్లు అనుకున్నారు. కానీ 20 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారు వాళ్ళు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఎకనామిక్ హబ్, ఒక నాలెడ్జ్ హబ్, ఒక ఐటీ హబ్ కింద డెవలప్ చేయడం కోసం చాలా మంది ముందుకు వచ్చారు. 20 లక్షల కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. అట్లాగే గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, ఇవన్నీ కలిపి కూడా ఇవి ముందుకు వస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రోగ్రామ్స్, సో ఇట్లా గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ తో వచ్చారు. అయితే ఇవన్నీ కూడా టీసీఎస్, చాలా ప్రఖ్యాతిగాంచిన టీసీఎస్. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పిన ప్రకారంగా అయితే ఇది మేము అనుకున్నట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కాదు, 50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అవకాశం ఉంది అంటే వాట్ ఈస్ ది రియల్ పాసిబిలిటీ వీ డోంట్ నో. వీ హ్యావ్ టు సీ వన్స్ ది ప్రాజెక్ట్స్ ఆర్ implemented and the projects come into total operation. సో టోటల్ ఆపరేషన్ కావడానికి ఎంత ఇంపార్టెందో మనకు తెలియదు. అయితే వీళ్ళు సృష్టిస్తున్న ఉద్యోగాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఉద్యోగాలు సృష్టిస్తున్నారు, లోకల్, నాన్ లోకల్, ఈ రేషియోలో, అట్లాగే స్కిల్స్ ఉన్న యువత మన ఏరియాస్లో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినట్టుగా ఎంతమంది లభిస్తారు. సో కానీ ఒక గణాంకం ఏం చెప్తుందంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీస్ maximum intake of the employees is 1000, not 1000 also, it has not reached 1000. Allied services చాలా ఉండొచ్చు, డిపెండెంట్ సర్వీసెస్ చాలా ఉండొచ్చు, సప్లయింగ్ సర్వీసెస్ బయట చాలా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఒక 1000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అని అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అట్లాగే టెంపరీ బేసిస్ లో వచ్చేవాళ్ళు, డైలీ వేజెస్ వచ్చేవాళ్ళు, అట్లాగే ఆ ప్రాంతంలో వ్యాపార కలాపాలు అంటే ఒక 1000 ఫ్యామిలీస్, ఒక 500 ఫ్యామిలీస్, 400 ఫ్యామిలీస్ ఒక ఏరియాలోకి వచ్చేసరికల్లా కొన్ని షాపింగ్ కోసం, తర్వాత విద్య, ఆరోగ్యం, వీటికి సంబంధించిన కొన్ని అలైడ్ సర్వీసెస్ కూడా వస్తాయి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇవన్నీ కూడా డిపెండెంట్ సర్వీసెస్ తప్ప డైరెక్ట్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నది కాదు. సో ఇట్లా ఎన్ని వస్తాయి అనేది మనం చూడాలి. సో 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నది కూటమి ప్రభుత్వం తాలూకా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉంది. అందులో ఇంచుమించుగా మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. సో మిగతా చూసుకున్నట్లయితే ఇంకా అవుట్ సోర్సింగ్ చాలా మంది ఇంకా పెండింగ్ లోనే ఉన్నారు. అట్లాగే అంగన్వాడీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. ఉద్యోగస్తులు మాకు బకాయిలు రావాల్సిన ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఉన్నాయి. ఇంచుమించుగా జీడిపి నుంచి 60% వరకు రీసర్వీసింగ్ ఆఫ్ ది రోడ్స్ కోసం అని దీనికని దానికని వెళ్ళిపోతున్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది? దాని తర్వాత విశాఖపట్నానికి పెట్టుబడిదారులు రావడం అనేది చాలా అవసరం, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అవసరం. కానీ ఒక్కసారి మనం హిస్టరీని చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో అంటే 14వ శతాబ్దం, 13వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16, 17, 18, 19 ఈ శతాబ్దాలన్నీ మనం చూసుకున్నట్లయితే మనకు కనిపించేది ఏంటంటే ఆ రోజుల్లో భారతదేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడం కోసం డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, అట్లాగే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇట్లా డిఫరెంట్ వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థిర నివాసాన్ని, తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని, తర్వాత వాళ్ళ తాలూకా మిలిటరీ సైన్యాన్ని చేశారు. అదేవిధంగా ఈ రోజు పెట్టుబడిదారులు
మన భారతదేశంలోకి విపరీతంగా పెట్టుబడి పెట్టడం కోసం విదేశాల నుంచి వస్తున్న కంపెనీస్ అన్ని కూడా వీటి పరిస్థితి ఎలా ఉంటుంది. మనం నిన్నగాక మొన్న గత నెలలోనే మనం బెంగళూరులో చూసాము. సిద్ధరామయ్య గారు ఆయన అంటే ముఖ్యమంత్రి కర్ణాటక, ఆయన చెప్పింది ఏంటంటే మా వెహికల్స్ అంటే గవర్నమెంట్ బస్సెస్ వెళ్ళడానికి ఇన్ఫోసిస్ కి పెర్మిషన్ అడుగుతూ వాళ్ళ ప్రెమిసిస్ నుంచి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది మాకు సాధ్యపడదు, మేము మీకు పెర్మిషన్ ఇవ్వలేము. దానికి కారణం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్. సో ఎట్లా ఉంటుందంటే ఎవరు ఏ ప్లేస్ ఆక్యుపై చేస్తారో, ఈ రోజుల్లో మీరు 1000 ఎకరాలు ఇచ్చారా, 500 ఎకరాలు ఇచ్చారా, 100 ఎకరాలు ఇచ్చారా, ఏది వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు దాని టెరిటరీ కింద ఉపయోగించుకొని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ జోక్యాన్ని లేదు అంటే ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని వాళ్ళు సహించరు. ఎలాంటి మస్క్ కి తర్వాత ట్రంప్ గారికి అక్కడ అమెరికాలో ఒక రకమైన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఎలాంటి మస్క్ ని కంప్లీట్ గా తొక్కు పెట్టడం కోసం ట్రంప్ ప్రయత్నం చేసినట్లయితే ఎలాంటి మస్క్ పూర్తిగా ఆయన ఎదురు తిరిగి ఆయన కంపెనీలని ఇంకో దేశం పంపిస్తామన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కాబట్టి ఈ మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ సెక్టర్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు డామినేట్ చేస్తామంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ లిమిట్ లో వాళ్ళు ఉండాల్సిందే. అంతకు మించి వాళ్ళు వస్తారంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది గూగుల్ డాటా సెంటర్ కావచ్చు, అదాని డాటా సెంటర్ కావచ్చు, లేదు అంటే వస్తున్న చాలా కంపెనీలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి తాలూకా హద్దుల్లో వాళ్ళు ఉంచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం తాలూకా ఫర్ ఎగ్జాంపుల్ మేము భయపడుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ బీచ్ ఏరియా అంతా కూడా ఒకసారి వాళ్ళ అధీనంకి వస్తే ఇంచుమించుగా ఆ బీచ్ ఏరియాస్ అన్ని కూడా వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. అట్లాగే అటువైపు చూసుకున్నట్లయితే అనకాపల్లి ఆ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఐటీ కంపెనీలు ఇచ్చారో అవన్నీ వాళ్ళ అండర్లోకి వెళ్తాయి. సో ఈ మధ్య హైవే మాత్రమే అటు ఇటు ప్రయాణం చేసుకోవడానికి వీటికి పనికొస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదం, అట్లాగే డచ్ వాళ్ళ సామ్రాజ్యవాదం మనకు గుర్తొస్తుంది. సో ఇట్లా విదేశీ పెట్టుబడులు కోసం మనం భారీగా భూములు ఇస్తున్నాం, అట్లాగే భారీగా సబ్సిడీలు ఇస్తున్నాం. విశాఖపట్నానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కన్జర్వేషన్ ఏంటంటే ఉన్న కన్జర్వేషన్ డిమాండ్ లేకపోతే డెఫిసిట్ పవర్, వాటర్, స్పేస్ అండ్ ఆల్సో ది మార్కెట్ కమోడిటీస్, మనకి డైలీకి కావాల్సిన కమోడిటీస్. సో ఇవన్నీ కూడా ఏంటవుతుందంటే వచ్చే దుష్ప్రభావాలు. అది కాకుండా నిన్నగాక మొన్న మనం ఇటు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఇంకో న్యూస్ పేపర్ కానీ చూసుకున్నట్లయితే ఆశీలమెట్టలో ఉన్న కాలుష్యం, నిన్న మొన్న ఈవినింగ్ సమయంలో ఉన్న కాలుష్యం ఢిల్లీ ప్రాంతంలో ఉండే కాలుష్యాన్ని గుర్తు చేస్తుంది మనకి. సో ఇప్పుడు పెరుగుతున్న జనాభా వీటి కోసం, ఈ బ్యాలెన్స్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? నేనైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ చర్యని విమర్శించట్లేదు. నేను అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ది ప్లాన్ బి, వాట్ ఈస్ ది సపోర్టింగ్ ప్లాన్, వాట్ ఈస్ ది చంద్రబాబు నాయుడుస్ ప్లాన్ టు కంప్లీట్లీ బ్యాలెన్స్ ద ఎకాలజీ. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఎర్త్ పరిస్థితి ఏంటి అనే పరిస్థితిలో ఉన్న సమయంలో దీనికి కోయిన్సైడ్ చేస్తూ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వాట్ ఆర్ ది స్టెప్స్ చంద్రబాబు నాయుడు గారు ఈస్ టేకింగ్. అట్లాగే 2025లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మరో మేజర్ స్టెప్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే పావర్టీ లేని ఆంధ్రప్రదేశ్ ప్రజగా మేము 2029 సరికల్లా ఆంధ్రప్రదేశ్ ని మారుస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇందులో సాధ్యాసాధ్యాలేంటి, సమసమాజ సభ స్థాపిస్తామని చెప్పి కమ్యూనిస్టు రాజ్యాల్లోనే ఇది సాధ్యం కాలేదు కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా సాగుతుంది? అట్లాగే ఎప్పుడైతే పెట్టుబడిదారు వ్యవస్థలను మీరు పోషిస్తున్నారో ఆటోమేటిక్ గా ది అదర్ క్లాస్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని చెప్పినట్టుగా పేదలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పేదలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇక్కడ తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ మనకు కనిపించాలి కదా. ఎక్కడ కనిపిస్తుంది? పెరుగుతున్న ధరల విషయంలో కానీ, ఇన్ఫ్లేషన్ విషయంలో, ఒకవైపు ఇన్ఫ్లేషన్, ఇంకోవైపు దారిద్ర్యం, ఇంకోవైపు నిరుద్యోగం పెరుగుతుంది. యు ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మీరు తీసుకుంటున్న స్టెప్స్ ఎంతవరకు
బ్యాలెన్సింగ్ యాక్ట్ గా ఉన్నాయి అనేది కూడా మీరు గమనించాలి. అట్లాగే చాలా గట్టిగా చూసినట్లయితే రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అని చెప్పి అందరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు నిజంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ గ్రూప్ ని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, దీని తాలూకా ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు లోకేష్ అంటే తండ్రి కొడుకులు గోరింకల్లాగా చట్టపట్టాలు వేసుకొని మీరు తిరుగుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక్క లోకేష్ మీరే కాదు, చాలా మంది ఉన్నారు. సో వాటి విషయం ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది. అట్లాగే మీరు పెన్షన్ పథకం బాగానే పెంచారు, 4,000 రూపాయలు చేశారు, 7,000, 15,000 ఇట్లా ఇస్తున్నారు. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు వచ్చాక ఇంచుమించుగా 2024 జూన్ తర్వాత 2025 డిసెంబర్ వరకు ఇంకా ఎవరికి కూడా సీనియర్ సిటిజన్స్ కాలేదా, ఇంకా ఎవరు కూడా వాళ్ళ ఏజ్లు పెరగలేదా, మరి వాళ్ళ దాకా పెన్షన్స్ మీరు ఏం చేస్తున్నారు. సో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కొత్త పెన్షన్దారులు తీసుకోవటం మీరు చేయాలి కదా, అది మీరు చేస్తున్నారా అని అంటే 2024 జూన్ తర్వాత ఏం జరిగిందో 2025 డిసెంబర్ వరకు అదే లిస్టు తప్ప ఆ లిస్టులో ఎటువంటి పెరగం లేదు. సో పెరగడం కానీ తిరగడం కానీ ఏమీ లేదు. చనిపోయే వాళ్ళు ఉంటారు, అట్లాగే పెన్షన్ స్కీమ్ కి ఎలిజిబిలిటీకి వచ్చి వాళ్ళు కూడా ఉంటారు. వాటి మీద ప్రభుత్వం ఎటువంటి పరిశీలన చేయట్లేదు అని చెప్పాల్సి వస్తుంది. అట్లాగే రేషన్ షాప్స్ లో రైస్ సప్లై అవుతుంది, తర్వాత అప్పుడప్పుడు షుగర్ కూడా సప్లై అవుతుంది, మిగతా వస్తువులు సప్లై కరెక్ట్ గా లేదు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసిన పరిస్థితి వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే మరికొన్ని కేసులు విషయంకి వచ్చేసరికల్లా మీ స్వంత కేసులను పరిష్కరించుకోవడం కోసమే మీరు 2025లో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగతా విషయాలు మీరు ఏం చేస్తున్నారు. అట్లాగే 2025లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసినా సరే అది సాధ్యపడలేదు. 2026లో కూడా అది సాధ్యపడదు. ఇక అది మీరు మర్చిపోవాల్సిన విషయమే. మీరు పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాల మీద మీరు దృష్టి పెట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ కొంచెం మీ గ్రిప్ జారుతుందన్నట్లుగా కనబడుతుంది. దాన్ని మీరు కొంచెం జాగ్రత్త చేసుకున్నట్లయితే ముందుకు వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేసరికల్లా లోకేష్ గారు ఏంటంటే అమెరికా యూనివర్సిటీస్, ఆస్ట్రేలియా యూనివర్సిటీస్, బ్రిటిష్ యూనివర్సిటీస్ మేము ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్తున్నారు. దానివల్ల ఏం జరగబోతుంది అని అంటే మన లోకల్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, నన్నయ్య తిక్కిన ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది. మీరు మన యూనివర్సిటీస్ ని అంతర్జాతీయ ప్రమాణాలకి మించి తీసుకొచ్చి మీరు కాంపిటీషన్ ఇవ్వాలి తప్ప మీరు పై దేశాల నుంచి ఒకవైపు ఏంటంటే మేక్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ ఇలా చాలా స్లోగాన్స్ అయితే ఇస్తున్నారు తప్ప మొత్తం కూడా మీరు విదేశీ విద్యని ఇక్కడ తీసుకొచ్చి విదేశీ ఎడ్యుకేషన్ ని ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ యూనివర్సిటీస్ ని ఇక్కడ క్యాంపస్ ని మీరు డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో మీరు ఏంటంటే వాళ్ళకి డెవలప్మెంట్ కోసం మీరు ప్రయత్నం చేయకుండా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకి అతీతంగా మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాంధ్ర అదే అవకాశం ఉంది. లేదు అని అంటే మన యూనివర్సిటీస్ కూడా మూతపడిపోయి ప్రైవేటైజేషన్ అయిపోయి అవి కూడా అమ్మేసి పూర్తిగా ఏంటంటే ఇంకా విదేశీ విద్య, విదేశీ లైఫ్ అంతా విదేశీ స్వదేశీ అని మాట్లాడుతున్నారు తప్ప అంత విదేశీ కనబడుతుంది. కాబట్టి ఈ విషయాల మీద మీరు తగు చర్యలు తీసుకోవాలన్నది నా రిక్వెస్ట్. అంతేకాకుండా ఎడ్యుకేషన్ లోని స్టాండర్డ్స్ డెవలప్ చేయడం విషయంలోని చాలా మటుకు పబ్లిసిటీ స్టంట్ కనబడుతుంది తప్ప ఇందులో నిజాలు కనిపించట్లేదు. అలాగే టీచర్స్ కూడా ఏమంటున్నారంటే మోర్ యాప్స్ అవుకమ్ అండ్ మోర్ క్లరికల్ వర్క్ ఈస్ డెవలపింగ్ ఫర్ ద టీచర్స్, నెగ్లెక్టింగ్ ది రియల్ టీచింగ్ ఎబిలిటీస్, రియల్ టీచింగ్ వర్క్ ఆఫ్ ద టీచర్స్ అన్నది ఒక కంప్లైంట్. అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వం ఇంచుమించుగా ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ ఉంది అని వాళ్ళు అంటున్నారు. దాన్ని కూడా మీరు చూడాలి. అలాగే అంగన్వాడీ వర్కర్స్ విషయంలోనే మీరు
కొంచెం స్టెప్స్ తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వస్తుంది 2026 సరికల్లా మీరు చేస్తున్న ఈ తప్పుల్ని కానీ మీరు సరిదిద్దుకోలేకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 2029 ఎలక్షన్స్ మీద మీరు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.